నమస్తే విధిని స్వాగతం లక్ష్యం సమాజహితం. భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్త అధ్యక్షుల వరకు ఎదిగేటటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అలాగనే ఏబీవీపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఈరోజు ఎస్సీ మోర్చాకు రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నటువంటి భాష గారి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. చిన్న స్థాయి నుంచి ఈరోజు మరి అంచెలంచెలుగా ఒక యాచారం మండలంలో జన్మించి అంచెలంచెలుగా వెళ్తూ రాష్ట్ర వ్యాప్తంగా అయినటువంటి వ్యక్తి గురించి ఈరోజు ముచ్చటిద్దాం. ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 3 పండ్లకు విశ్లేషణ చేశారు. ఆ 3 పండ్ల యొక్క ప్రస్తావన కూడా తీసుకొస్తూ. నమస్తే సార్, కంగ్రాచులేషన్ మొత్తం మీద. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏబీవీపీతో ప్రస్థానం కొనసాగిస్తూ రాష్ట్రానికి ఎస్సీ మోర్చా అధ్యక్షులు కూడా అయ్యారు. అసలు అంటే అనుకున్న విషయం ఏంటంటే ఎస్సీలు బీజేపీ వైపు చాలా తక్కువ అంటారు. మీరు అప్పటి నుంచి ఎందుకు బీజేపీ వైపు? భారతీయ జనతా పార్టీలో ఎస్సీలు తక్కువ, లేకుంటే మాకు సంబంధించినటువంటి క్షేత్రాలలో తక్కువ అనేది మూర్ఖత్వం. ఈ దేశంలో కావచ్చు గల్లీ దాకా భారతీయ జనతా పార్టీని అత్యధికంగా ఎస్సీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీలు ఎస్సీలుగా ఏడా ఐడెంటిఫై జరగదు. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ నేనున్నా. నేను ఎస్సీ అని చాలామంది తెలియదు. నా పార్టీ కుల రహితమా కులహితమా అంటే కులహితంగానే ఉంటారు. హిందుత్వం జాతీయ భావాలు కలిగినటువంటి పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి మేము జాతీయ భావాలతో ఉంటాం. ఈరోజు మీరు చెప్పినటువంటి విషయం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ఈరోజు హైయెస్ట్ దళితులు ఉన్నారు. ఎగ్జాంపుల్ మోత్కుపల్లి కావచ్చు, బాబుమోహన్ గారు కావచ్చు, వివేక్ గారు కావచ్చు, అనేక మంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఎస్సీలు చాలామంది జాయిన్ అయ్యారు. మిగతా పార్టీలలో ఈరోజు ఎస్సీలు ఎవరు లేరు. ఉన్నారంటే ఉన్నారు, కానీ హైయెస్ట్ ఎస్సీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంకోటి విషయం చెప్తా చూడండి. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ దేశంలో అనేక ఎస్సీలు ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీలో అఖిల భారత స్థాయిలో జాతీయ అధ్యక్షుని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తర్వాత హైయెస్ట్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. హైయెస్ట్ ఎంపీలు ఉన్నటువంటి ఎస్సీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. హైయెస్ట్ రాజ్యసభ సభ్యులు ఎస్సీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దళితులు బీజేపీలో లేరని చెప్పేసి అది అవాస్తవం. మేము ఎక్కడ చెప్పుకోము. మేము అంత సమానంగా ఉండాలి. అంబేద్కర్ రాజ్యాంగం సంబంధించినటువంటి విషయాల మీద ఆధారపడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రకంగా ప్రయాణం నడుస్తుంది. సో ఈ మధ్య కాలంలో అయితే కొద్ది రోజుల నుంచి కూడా గుజరాత్లో మన జరిగినటువంటి ఎలక్షన్లో కూడా జేబీఎం అనే ఒక టీము వచ్చి ఇట్లా మనని మొదటి నుంచి కూడా అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. అగ్రవర్ణాల పార్టీ అని చాలా చెప్పినప్పుడు కూడా ఇక్కడ బీజేపీ రావడం జరిగింది. సో దాని గురించి ఏమన్నా అట్లా నేను ఒక విషయం చెప్తా చూడండి. నిజంగా అంబేద్కర్ ఈయన పైన ఉంటే రోజు ఏడుస్తుంటాడు, బాధపడుతుంటాడు. నేను ఇచ్చినటువంటి రాజ్యాంగం నిజాం కోసం అని చెప్పేసి ఈరోజు గ్రామాలలో కావచ్చు, లేకుంటే మండల కేంద్రాలలో, జిల్లాలలో కావచ్చు, అంబేద్కర్ ముసుగులో ఈరోజు డ్రామాలు చేస్తున్నటువంటి నాయకులను మనం చూస్తున్నాం. అంబేద్కర్ కలలుగన్న రాజ్యాంగం వేరు, అంబేద్కర్ కలలుగన్నటువంటి స్థాపితం వేరు. ఈరోజు అంబేద్కర్ కోసమే మేము ప్రాణాలు ఇస్తున్నాం, అంబేద్కరే మా దేవుడు అని చెప్పేసి ఒక నేషనల్ లీడర్ను, నేషనల్ జాతీయ భావాలు అన్నటువంటి అంబేద్కర్ని ఈరోజు కులనాయకులు లేక చేసినటువంటి పార్టీలు మనం చూస్తున్నాం. ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంబేద్కర్ను వాడుకున్నారు వాళ్ళు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీని అంబేద్కర్కి ఆశయాలకు పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా. జై భీమ్, జై రామ్, జై శ్రీరామ్ ఈ గొడవ జరుగుతూనే ఉంది సోషల్ మీడియాలో కూడా. ఇప్పుడు జై భీమ్కి మేమేం వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ మేము జై భీమ్ అంటాం, దాంట్లో ఏమనుమానం ఉంది? జై భీమ్ అంటాం, జై శ్రీరామ్ అంటాం. కానీ రాజకీయాల కోసం, మతాల కోసం జై భీమ్ అనం. మేము అంబేద్కర్ను ఐడియాలజికల్గా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ అంబేద్కర్కి అనుగుణంగా పనిచేస్తున్నాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అంబేద్కర్ రాసినటువంటి ఈ దేశం ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతున్నాయో 10 సంవత్సరాలకు ఒకసారి మనం పునఃసమీక్షించాలని చెప్పాడు నరేంద్ర మోడీ. అయిన తర్వాత ఈ నిజంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అట్టడుగు స్థాయికి పోతున్నాయా అని చెప్పేసి పునఃసమీక్షించాలని కోరుకున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. తర్వాత నోట్ల రద్దు 10 ఏళ్ళకు ఒకసారి రద్దు చేయాలని చెప్పాడు, చేసిండు. కాబట్టి ఈ దేశంలో అంబేద్కర్ను ఐడెంటిఫై చేసి అంబేద్కర్కి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. పార్లమెంట్లో చిత్రపటం పెట్టాం. పంచతీర్థాల పేరు మీద దేశంలో అంబేద్కర్ సంబంధించినటువంటి 1500 కోట్ల రూపాయలతో ఈరోజు దేశంలో ఆయన చదువుకున్నది, ఆయన పెరిగింది, ఆయన చనిపోయింది, ఆయన విద్యాభ్యాసం చేసింది, ఎక్కడెక్కడెక్కడైతే పంచతీర్థాల పేరుతో ఈరోజు వ్యవస్థను నడిపిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. గతంలో ఎవరు అంబేద్కర్ను
ఏం చేయలే. కానీ మళ్ళీ చెప్తున్నా చూడండి, అంబేద్కర్ని ఓడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో దళితులను వాడుకొని, అంబేద్కర్ని వాడుకొని ఈరోజు అధికారం ఎక్కినటువంటి కేసీఆర్ 125 అడుగుల విగ్రహం పెడతా అని చెప్పిండు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన. కనీసం అంబేద్కర్కు జయంతికి వర్ధంతులకు రానటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ప్రణబ్ ముఖర్జీ కాలు పట్టుకున్న వ్యక్తి రామ్నాథ్ కోవింద్ కాలు పట్టుకోలేనటువంటి సోషల్ మీడియాలో కూడా దీని మీద రామ్నాథ్ కోవింద్ ఈ దేశానికి ఏందో మీకు తెలుసు. భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఒక స్వయం సేవకు రామ్నాథ్ కోవింద్. ఆయన చెప్తాడు, నన్ను ఊళ్ళకి రానియలే, నన్ను అళ్ళకి రానియలే, ఇళ్ళకి రానియలే. వీళ్ళంతా వీళ్ళు ఊహించుకొని రామ్నాథ్ కోవింద్ నువ్వు గుళ్ళకి రానియలే, దానికి రాలంటే ఇది వాళ్ళ సిగ్గుశరం అనిపించాలి వాళ్ళకన్నా. అరే పని మొట్టమొదటి పౌరుడిని గుళ్ళలకు రానియకుండా అంత ధైర్యం చేస్తారా? ఇది హాస్యాస్పదం తప్పితే ఇంకేం లేదు. అరే మేము ఈ దేశాన్ని ఒక జాతీయ స్థాయి పార్టీకి అధ్యక్షుని చేసినాం, ఓ రామ్నాథ్ కోవింద్ని రాష్ట్రపతిని చేసినాం. గతంలో ఏ పార్టీలైనా చేసినాయా? భారతీయ జనతా పార్టీ ఎస్సీల మీద ఉన్నటువంటి నిబద్ధత ఇవన్నీ కనిపిస్తాయి. సో గుళ్ళు కట్టేయడం వల్ల మనం ఆ గుడి వెడపలనే ఉంటాము, రాజ్యాంగం పట్టుకోవడం వల్ల చట్టబద్ధంగా ముందుకెళ్తామని వాదన కూడా వినబడింది. ఈ రాష్ట్రంలో చాలామంది గుండ్లు కొట్టించుకొని తిరుగుతున్నారు. గుండ్లు కొట్టించుకుంటేనే అంబేద్కర్ రాజ్యాధికారం వస్తుందంటే మనం అందరం కట్టుకొని గుండు కొట్టించుకొని తిరగవచ్చు. గుండ్లు కొట్టించుకుంటే రాజ్యాధికారం రాదు. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత అంబేద్కర్ సంబంధించినటువంటి రాజ్యాంగ విధి విధానాల మీద నిబద్ధతగా ఈరోజు పనిచేస్తున్నటువంటి మహానాయకుడు అంబేద్కర్. తెలంగాణ రాష్ట్రంలో 70 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మేము ఎంతమంది సర్పంచ్లు ఉన్నామండి, ఎంతమంది ఎంపీటీసీలు ఉంటాం, ఎంతమంది జెడ్పీటీసీలు ఉంటాం, ఎంతమంది ఎంపీపీలు ఉంటాం, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటాం, ఎంతమంది ఎంపీలు ఉన్నాం. ఆ గ్రామాలలో గుళ్ళలకు రానిటువంటి మహానాయకులు ఎవరు? ఆ గ్రామాలలో సర్పంచో ఎంపీటీసో మీ పార్టీ సంబంధించిన వాళ్ళే కదా, ఎందుకు రాణిస్తలేరు? గుళ్ళలకు రానినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, గుళ్ళలకు రానినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, గుళ్ళలకు రానినటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ. భారతీయ జనతా పార్టీ దళితులను గుళ్ళలకు తీసుకుపోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు కాదు దాదాపు ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏబీపీ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, మేము గుళ్ళలకు దళితులను తీసుకుపోవాలనే కాన్సెప్ట్తో తిరుగుతున్నటువంటి నాయకులు ఉన్నారు. ఆహార వ్యవహార విషయంలో కూడా గోమాత పూజించడం అని ఎక్కడైనా ఒక చోట కోసిన చోట కొట్టినటువంటి ఆర్ఎస్. నేను ఒకటి చెప్తున్నా చూడండి, వరకట్నం నిషేధం. వరకట్నం లేకుంటే నిన్న పెళ్ళిళ్ళు అవుతున్నాయండి. గోహత్య నిషేధం. ఓల్డ్ సిటీలో గోహత్యలు చేస్తారేరా? వరకట్నం నిషేధం ఉందని చెప్పేసి అంబేద్కర్ చౌరస్తాలు వచ్చి రాసుకోం కదా. గోహత్య నిషేధం ఉందని చెప్పేసి అంబేద్కర్ చౌరస్తాలో వాళ్ళని వస్తూ ఊరుకుంటారా? ఎవరికి అలవాట్లు నాకు ఉండొచ్చు, కానీ ఇది రాజ్యాంగం సంబంధించినటువంటి దాంట్లో స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛకి నువ్వు అద్దు ఉంటుంది. నువ్వు తినే అలవాట్లలో ఆ రకంగా ఉందంటే పందులను ఎందుకు తినరు? మరి పందులను కోసుకొని తింటారు కదా. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాలు అయితే మీరు పంది కోసి తింటావారు అని చెప్తే వాళ్ళు సమాధానం చెప్తారా? అవు మేము గోమాతను పూజిస్తాం, మేము పూజిస్తున్నటువంటి గోమాత ఏదైతే దాని మీద హత్యలు చేస్తుంటే మేము ఊరుకోం, అంతే. అందులో ఏం అనుమానం లేదు కదా. సో దుబ్బాకలు గెలిచిన తర్వాత ఎలా అనిపిస్తుంది? జిహెచ్ఎంసీ కూడా బాగానే ఉంది, మరి సాగర్లో పరిస్థితి ఇక అందులో అనుమానమే లేదు. 2023 ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడం ఖాయం. దుబ్బాకల ఎలక్షన్లు జరిగినాయి, అక్కడ గెలిచినాం. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చినాం, అక్కడ గెలిచినాం. 4 నుంచి 48 పోయినాం. రేపు నాగార్జున సాగర్ పోతాం, అక్కడ గెలుస్తాం. రేపు వరంగల్ ఖమ్మం సంబంధించినటువంటి నల్గొండ సంబంధించిన ఎమ్మెల్యే ఎలక్షన్లో అక్కడ గెలుస్తాం. ఎక్కడ ఎలక్షన్లు జరిగినా భారతీయ జనతా పార్టీ సైడ్ ప్రజలు ఉన్నారు, గెలుస్తాం, అంతే. అందులో ఏం అనుమానం లేదు. మొత్తం మీద 2023లో అధికారం రావడం ఖాయంగా. సో వివిధ పార్టీల నుంచి వచ్చే వాళ్ళను అంటే మరి ఆర్ఎస్ఎస్ భావజాలను కానీ ఏబీవీపీ ఉన్న వాళ్ళు చాలామంది కార్యకర్తలు ఉన్నారు. మరి వీళ్ళకు పొందన కుదిరే అవకాశం ఉందా? నాగార్జున లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీలో చాలా సహృదయులు అందరూ. ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం, ఎవరు వచ్చినా మనం వాళ్ళు స్వాగతిస్తాం, అందులో ఏం అనుమానం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా టీఆర్ఎస్ మీద విరక్తి చెంది ఈ రాష్ట్రంను కాపాడేది, ఈ రాష్ట్ర ప్రజలను మేలుగోరే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి భారతీయ జనతా పార్టీ చేరారు.
సో సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ ఎండిపోతున్న సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ కూడా అందరినీ అలా తీసుకొని అది వచ్చిన సముద్రం ఎక్కడిది ఇప్పుడు పిల్ల కాలువ అయిపోయింది, ఇంకెక్కడ సముద్రం ఏం కథ, పిల్ల కాలువ అయిపోయింది అది. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉందనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ ఇక దాన్ని ఏం తట్టి లేపినా ఇంకేం చేసినా 10 నిత్యాలు వేసినా ఇంకేం చేసినా కాంగ్రెస్ పార్టీ బతికే పరిస్థితిలో లేదు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా వేస్ట్. అంటే బల్బు చూసి వాపును చూసి బల్బు అనుకున్న సందర్భం అదేమో దుబ్బాకలో గెలిచింది బల్బ్ అనాలా, జిహెచ్ఎంసీలో గెలిచింది 48 బల్బేనా? అది వాపేం కాదు కదా. ప్రజలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ దేశంలో వచ్చిన ఒక మచ్చలేని నాయకుడు, ఈ రోజు వరకు ఒక స్కామ్ లేని నాయకుడు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఏకైక ప్రధాని ప్రజలు మెచ్చుకుంటున్నారు కదా, ప్రజలు సంతోషపడుతున్నారు కదా. అంత పెద్ద కరోనా టైంలో ప్రపంచంలో అరే భారతదేశంతో ఏమవుతుందని చెప్తున్న టైంలోనే వ్యాక్సిన్ తయారు చేసినటువంటి ఘనత భారతదేశంది. గొప్పది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. రెచ్చగొడుతున్నారు ప్రజలని అంటున్నారు. రెచ్చగొట్టేది ఎవరో తెలుసు కదా, దేనికి రెచ్చిపోతారు? ఉట్టిగానే రెచ్చిపోతారా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో నెరవేర్చకుండా ప్రజలు రెచ్చిపోకుండా ఏం చేస్తారు? చేస్తాం, ఇలాంటి చేస్తే ఖచ్చితంగా చేస్తాం. మత విద్వేషాలు మాకేం కొత్త కాదు ఈ చేసుడు. మేము నక్సలైట్లతో పోరాడినోళ్ళం, మేము మిలిటెంట్లతో పోరాడినోళ్ళం, మేము తీవ్రవాదులతో పోరాడినోళ్ళం, మేము ప్రాణత్యాగాల కోసం, ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం ప్రాణత్యాగాలకైనా వెనకాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నిన్నమొన్న నీళ్ళు జమయ్యి అన్ని పార్టీల నుంచి ఒకతాన జమైన వాళ్ళం కాదు. మాకు సిస్టము, సిద్ధాంతం, మా పార్టీ మాకు ఒకటి నేర్పుతుంది. ఆ నేర్పిన ద్వారానే మేము స్టాండర్డ్ ఉంటాం. మేము ఇలా ఎమ్మెల్యేలు గెలిచినా గెలవకపోయినా, ముఖ్యమంత్రి అయినా కాకపోయినా ఈ పార్టీ కోసం ఉంటే ఈ పార్టీ ఇంకో పార్టీలకు మారే పరిస్థితి భారతీయ జనతా పార్టీ నాయకులలో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలలో ఉండదు. వేరే పార్టీలో స్కామ్లు చేసినటువంటి వాళ్ళను మీ పార్టీలోకి వచ్చిన సర్పంచ్ మంచోళ్ళు అయినట్టుగా సంబంధమేనా? వేరే పార్టీలలో స్కామ్ చేసిన వాళ్ళు మా నాటకు ఎందుకు పిలుస్తాం? స్కామ్ లేని వాళ్ళు మా నాటకు తీసుకుంటాం. సాంబశివర్ లాంటి వాళ్ళు చాలా మంది అరే మా దగ్గర లైన్ కట్టిరు, ఇప్పుడు అరే స్కామ్లు ఉన్నారు నాయన బయటకు రాస్తారని మా దాంట్లో చేంజ్ చేసుకుంటలేదు. స్కామ్లు అలా పోయిన తర్వాత, స్కామ్ చేసిన తర్వాత మా దాంట్లోకి ఎందుకు రాణిస్తాం? అటువంటి ఎవరైనా ఉంటే మేము పార్టీ ఆలోచన చేస్తే దాన్ని ఏమన్నాం. సో పార్టీ బలపడాలంటే మిగతా పార్టీ లీడర్స్ వస్తేనే బలపడ్డట, లేకపోతే సంస్థాగతంగా ప్రజలను? ఇప్పుడు ఈ తెలంగాణ ఉన్నటువంటి నూతనంగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనం ఒకటి అనుకున్న నీళ్లు, నిధులు, నియామకాలు ఈ రకంగా అరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయేమో, మా జీవన విధానం బాగుపడుతుందేమో, లేకపోతే మా పల్లెలు బాగుపడతాయేమో, మా మండలాలు బాగుపడతాయేమో, మా బతుకులు బాగుపడతాయేమో. 5 సంవత్సరాలు గడిచినాక రెండోసారి పరిపాలనకు వచ్చిన తర్వాత అయినా ఏడేసిన గొంగడి అక్కడనే ఉంది. ఎవరి ఇంటికి ఉద్యోగాలు రాలే, ఎవరికి దళితులకు 3 ఎకరాలు రాలే, ఎవరికి డబుల్ బెడ్రూమ్లు రాలే, ఏదో నామక వాస్తవ 5% ఇచ్చేసి మొత్తం ఇచ్చినని చెప్పి ప్రగల్భాలుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు కాబట్టి విసికి వేజారిపోయారు. ఎంత కసి ఉంటే, ఎంత మార్పు ఉంటే ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్నారు. కాబట్టి దేశంలో చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి స్కీములు ఏవైతున్నాయో ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయకపోవడం కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్న తరుణంలో మొన్న కేసీఆర్ గారు ప్రజలకు భయపడే ఈ రకంగా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఎందుకు అనుకో. మరి వెంబడి భారతీయ జనతా పార్టీ వెంబడి ప్రజలు ఉన్నారు, రేపు పొద్దుగాల ప్రజలు ఉంటారు, ప్రజలే అధికారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎల్ఆర్ఎస్ మాఫీ అయినట్టేనా? ఎల్ఆర్ఎస్తో దెబ్బ జరిగింది కదా. టీఆర్ఎస్ పోవాలంటే ఎల్ఆర్ఎస్ రావాలి, ఎల్ఆర్ఎస్ పోవాలంటే టీఆర్ఎస్ పోవాలి. ఎల్ఆర్ఎస్తో ప్రజలు విసిగి చెందారు కదా. అరే 100 ఏళ్ల కింద ఉన్న ప్లాట్కి ఈరోజు పైసలు కట్టమంటే ఎలా కడతారు? 100 ఏళ్ల కింద ఉన్నటువంటి ఇల్లును కొన్న వాళ్ళకు ఇప్పుడు పైసలు కట్టమంటే ఎట్లా కడతారు? లోపడింట్లో కూర్చొని ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు తయారయ్యారు. కాబట్టి ప్రజలు వాళ్ళ మీద విసిగి చెందారు. సో ఇలాగ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 3 పండ్లు కథ కూడా చెప్పారు. అవును, ఎవరు ఆ 3 పండ్లు? ఇక మీకెందులో జామ పండు, నిమ్మ పండు పండ్లన్నీ ఉన్నాయి కదా. వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? దుబాయ్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, వేరే దేశాలలో తిరిగి దొంగ దందలు చేసి, లంగా దందలు చేసి, స్కాములుగా చేసుకొని ఈరోజు రంగారెడ్డి హైదరాబాద్ చుట్టూ ఉన్న భూముల మీద కబ్జాలు చేసుకుంటూ, ప్రజలను భయపట్టించుకుంటూ, రాజకీయ నాయకులను భయపట్టించుకుంటూ, పోలీసులను అండాలో పెట్టుకొని ఈరోజు దందాలు చేస్తున్నటువంటి పనులు ఏవైతున్నాయో ఈ పనులు అందరికీ తెలుసు. ఈ పనులు ఎవరెవరో మీకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకైనా తెలుసు. సో మీరే అన్నారు బీజేపీ పార్టీ క్రమశిక్షణ పార్టీ అని. సో మీరు కూడా లాంగ్వేజ్, ఆయన లాంగ్వేజ్ ఆయనకే చెప్తున్నాం. తెలంగాణ కదా, తెలంగాణ లాంగ్వేజ్ ఇట్లే ఉంటుంది రా భయ అని చెప్తున్నాం. మేము ఇట్లే ఉంటుంది అని చెప్తున్నాం. మేము కూడా తెలంగాణలో కదా. అరే భయ అంటే భయ అంటాం, ఇంద్రా భయ అంటే ఇంద్రా భయ అంటాం. మాకు అన్ని లాంగ్వేజ్లు వస్తాయి, అట్లేం లేదు. మేము సంస్కారం కలవలేమే. సంస్కారం వాళ్ళు తప్పినప్పుడు మేము సంస్కారం తప్పుతాం కదా. సంస్కారం తప్పిన సంస్కారం ఈన్లో మేము సంస్కారం కలవలేమే. అందుకేం అనుమానం లేదు, అనుమానం పడుతున్నా. ఇప్పుడు కేసీఆర్ చెప్పిన లాంగ్వేజ్ అది తెలంగాణకి ఇట్లా అంటారు భయ అంటే గట్లే అంటారు. 1,00,000 మంది మాకు అని చెప్తున్నారు.
ఏం దేనికి లక్ష్యం అది కార్యకర్తలు ఎవరికి టీఆర్ఎస్ పార్టీకి మేము తలుచు కూడా మీరు బయట తిరగలేరు అంటున్నారు. ఎవడెక్కడ పోతారో తెలుస్తలేదు. రేపు పొద్దుగాల ఏ పార్టీలు ఉంటారో తెలుస్తుంది, ఎక్కడ పోతారో తెలుస్తుంది. అంత లైన్ కట్టి అయోమయం ఉన్న పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు 1,00,000 మంది ఏడంగా తయారయ్యారు. అంతా ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు తయారైన కదా, వాళ్ళకి సిద్ధాంతం ఉంటుందా? రేపు పొద్దుగాల ఇంకో పార్టీ అధికారం వాళ్ళు కొరుకుతారు. ఏముంటుంది? తెలంగాణ తెచ్చిన పార్టీ ఏ పార్టీ కాదు, తెలంగాణ తెచ్చిన పార్టీ అంటే నీకు సిగ్గు అనిపిస్తుంది నాకైతే. 1,400 మంది చనిపోయారండి ఒక్క నాడు 4 ఇళ్ళ కాడిపోయి. వాళ్ళ పరిస్థితులు ఏంది? దేనికోసం చనిపోయారు? రైళ్ళ కింద పడి కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యలు చేసుకొని ఊరేసుకొని ఎక్కడ పడితే అక్కడ 1,400 మంది చనిపోతే ఆ రోజు మీ బిడ్డ లేదు, మీ కొడుకు లేడు, నీ ఎమ్మడున్నటువంటి బలగం లేదు. తుమ్మల శ్రీనివాస్ యాదవ్ టీడీపీలో ఉన్నటువంటి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకులను అందరినీ తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు తెలంగాణ వాదులుగా తయారు చేసినటువంటి కేసీఆర్ గారు ఏడున్నారండి వీళ్ళంతా? తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తే, తెలంగాణ సపోర్ట్ చేస్తే, తెలంగాణ భారతీయ జనతా పార్టీ వల్లనే తెలంగాణ వచ్చింది. ఆ ఇద్దరి వల్ల రాలిగిన ఎట్లా వస్తుందండి? సో రాబోయే రోజులలో మోర్చా తరపున ఎలాంటి ఉద్యమాలు చేశాం? చాలా పెద్ద ఉద్యమాలు చేసింది ఈ దేశంలో. దళితులను అత్యధికంగా మోసం చేసినటువంటి నాయకుడు కేసీఆర్. కాబట్టి దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తాడు, ఇయ్యలే. దళితులను సీఎం చేస్తాడు, చేయలే. దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఇయ్యలే. కేజీ టు పీజీ విద్య అన్నాడు, ఇయ్యలే. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టిస్తాడు, కట్టేయలే. ఏ రకంగా చూసినా నిరంతరం ఎలక్షన్లు రాగానే దళితుల నుంచే స్టార్ట్ చేస్తాడు మోసం చేస్తాడు. కాబట్టి దళితులు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. దళితులు కేసీఆర్కి బుద్ధి తెచ్చేంత వరకు ఉద్యమాలు చేస్తూనే ఉంటాం, ఉద్యమం చేస్తూనే ఉంటాం. సో ఏబిసిడీలు వర్గీకరణ గురించి కూడా కేంద్రము రాష్ట్రాలు తెలుసుకోవచ్చు. అదే చెప్తున్నాం కదా, భారతీయ జనతా పార్టీ ఓ సిద్ధాంతం కోసం సైద్ధాంతికంగా భారతీయ జనతా పార్టీ ఏబిసిడి వర్గీకరణ విషయంలో క్లారిటీ ఇచ్చింది, క్లారిటీగానే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి విశ్లేషణ. మరొక అంశంతో మరొకసారి కలుసుకున్నంత వరకు సెలవు. చూస్తున్నట్టే విత్ న్యూస్. కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండు.